నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. దూరం నుంచి వచ్చి ఇక్కడికి తెలిసి తెలియని ఒక ప్రాంతం, అలాంటిది ఇక్కడ ఈదుకుంటూ వచ్చి ఈ రోజు ఒక కొరియోగ్రాఫర్ అయ్యారు అండ్ ఒక ఆర్టిస్ట్ కూడా అయిపోయారు. చివరికి చెప్పాలంటే చిన్న ఏజ్ లో ఇంత సక్సెస్ ఊరికే రాదు, కష్టపడితేనే వచ్చి ఉంటుంది. అందుకనే మా ఈ మిస్టర్ ఇన్స్పిరేషన్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీకి పండునే ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సుమన్ టీవీ ఆల్సో, అంటే ఇలాంటి షోకి నాకు ఇన్వైట్ చేసినందుకు. ఎందుకంటే ఇది మిస్టర్ ఇన్స్పిరేషన్ అనేది చాలా పెద్ద వర్డ్ ఎవరికైనా కూడా. ఎందుకంటే అంత ఈజీగా మనం ఆ టైటిల్ తీసుకునేంత స్థాయి కాదు. బట్ స్టిల్ యూ కాల్ మీ ఫర్ దిస్ షో, ఇట్స్ రియలీ అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది నేను ఒక్కడి కేసులో కాదు, చాలా మంది కేసులో ఏంటంటే మనం ఒక ఫీల్డ్ మనం ఎంచుకున్నామంటే అందులో సక్సెస్ అయినంత వరకు మనకు సపోర్ట్ ఎవరెవరు. సో మనం సక్సెస్ అనేది మన చేతిలో మనం క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసుకుని మనం ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎవరైతే కాదని వాళ్ళందరూ మన దగ్గరికే మళ్ళీ వస్తారు. దీనికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మంచికి వాల్యూ ఇచ్చినప్పుడు మంచి తిరిగి వస్తుంది. కాకపోతే కొద్ది టైం పడుతుంది. ఆ టైం వరకు మనం ఎంత ఓపిక ఉన్నామో అదే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు కసిన్ కోసం ఎంత బాధపడ్డావో అందరూ చూసారు. అంటే అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయాడు నాకు తెలుసు, అది నీ ఫ్రెండ్ అని నాకు తెలియదు. ఇన్ జనరల్ గా తిను ఇప్పటికీ తను గుర్తు పెట్టుకొని తన కోసం ఇంత బాధపడుతున్నానంటే డెఫినెట్ గా తనే నీకు ఏదో రూపంలో హెల్ప్ చేస్తానని నేను అనుకుంటున్నాను. నేను నీకు ఫుల్ ఫ్లెడ్జ్గా హెల్ప్ చేస్తానని చెప్పను, కానీ డెఫినెట్గా నీకంటూ ఒక ఫ్యామిలీ లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి ఒక అన్నగా తీసుకుంటావు, ఒక ఫ్రెండ్గా తీసుకుంటావు, ఏమైనా తీసుకో. నీకు నెలకి ఎంత తినడానికి ఎంత అవుతుందో నువ్వు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. నా అసిస్టెంట్లు ఇద్దరు ఉన్నారు, శ్రావణ్, శివ అని. వాళ్ళు ఏంటంటే ఒక ఛాన్స్ కోసం చాలా వెయిట్ చేశారు. వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఛాన్సెస్ కోసం అడిగిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే అవ్వదని చెప్పారు. బట్ స్టిల్ అది నాకు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు బాధపడుతూ మా లైఫ్లో ఇంతేనా, మేము ఎదగమా అనేసి అన్నారు. ఏమైందిరా అంటే, లేదన్నా ఇలా ట్రై చేస్తున్నావు ఒక దానికి అవ్వట్లేదు అనేసి అంటే, ఇప్పుడు దాకా నువ్వు ఎవరితో ఉన్నావు అని అడిగా. మీతోనే ఉంటున్నావు, నువ్వు అడగాల్సింది ఎవరిని? నన్ను. మరి నువ్వు నన్ను ఈ మాట నన్నే అడిగితే నేను ఏదో చేస్తాను కదా అన్న. వాళ్ళు నాకు షేర్ చేసుకున్నారు, నేను చెప్పాల్సిన వాళ్ళకి నేను షేర్ చేసుకున్నాను, చెప్పాను. వెంటనే నాకు కాల్ చేసిన ఒక 10 నిమిషాలకి వాళ్ళు రిటర్న్ కాల్ వెళ్ళి యు గాట్ సెలెక్టెడ్ అని వచ్చింది. బట్ స్టిల్ మీ నమ్మకాన్ని మీరు ఎప్పుడు ఇలాగే ఉంచుకోండి, డెఫినెట్గా మీరు అందరూ పైకి వస్తారు. పండు, నువ్వు ఇప్పుడు ఒక మాట చెప్పావు కదా, నా కింద ఉన్న అసిస్టెంట్ ని నేను ఒక కొరియోగ్రాఫర్ని చేశాను అని. ఒక చిన్న సర్ప్రైజ్. క్లోజ్ యువర్ ఐస్. వీడున్న శ్రావణ్ ఇద్దరు నా కింద ఉండేవాళ్ళు. వీళ్ళే ఆ సక్సెస్ కోసం ఎంతో ఆరాటపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమన్నానంటే, అరే వస్తుంది, టైం పడుతుంది, లేదా ఒక నిమిషంలో రావచ్చు, బట్ వెయిట్ చేయండి, మీకు అంటూ ఒక ఛాన్స్ ఉంది అని వెయిట్ చేయించి వీళ్ళు కొరియోగ్రాఫర్ అయ్యాక నేను డీల్ నుంచి బయటకు వెళ్ళా. ఏం చెప్తారు పండు గురించి? ఈ రోజు నేను ఇలా కొరియోగ్రాఫర్ అని పేరు పొందుతున్నా అంటే మెయిన్ కారణం పండు అన్న. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి నీ పేరు డెఫినెట్గా నిలబెడతాను. గ్రేట్. ఎందుకంటే తను పిలిపించింది కూడా ఇంతమంది హోప్లెస్, మేమేం చేయలేము, మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళకి తిన ఒక హోప్. సో నక్లీస్ గోల్డ్ సాంగ్ అప్పుడు కూడా మనోడు నీ పక్కనే. అవును, అప్పుడే వీళ్ళిద్దరు తినున్నా శ్రావణ్ అనేసి. పండు, సో నక్లీస్ గోల్స్ ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలుసు. సినిమాల సాంగ్స్ కన్నా కూడా డీలో మీరు పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ వేరే లెవెల్లో 100M అసలు దాటి వెళ్ళిపోయింది కూడా. బట్ అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత కూడా సింగిల్ ఇంటర్వ్యూ కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకు పండు? దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఈ సాంగ్ సినిమాలో వచ్చినప్పుడు ఫస్ట్ హిట్ అవ్వలేదు అన్నారు, ఓకే ఫైన్. కాకపోతే మేము చేసిన తర్వాత సక్సెస్ వచ్చింది. రఘు కుంచ గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు, దుర్గారావు చాలా హ్యాపీ అయ్యారు, నాకు ఫోన్ చేశారు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ లోపల కొన్ని వీడియోస్ నేను చూసా దుర్గారావుకి వెళ్ళినప్పుడు, ఈ సాంగ్ మీ వల్ల సక్సెస్ అయిందా, పండు వల్ల సక్సెస్ అయిందా, డైరెక్టర్ వల్ల సక్సెస్ అయిందా, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ వల్ల సక్సెస్ అయిందా? ఇన్ని క్వశ్చన్లు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలే. ఆయన నా పేరు చెప్తున్నాడు, రఘు గురించి చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. నేనేంటంటే అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఈ సక్సెస్ ని నేను, దుర్గారావు, సినిమా టీం, మన రఘు కుంచ గారు ఇంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ నా మైండ్ లో పెట్టుకునే అవసరమా? నేను సక్సెస్ అయ్యా, సాంగ్ వల్ల వ్యూవర్షిప్ వచ్చింది, మూవీ టీం హ్యాపీగా ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, దుర్గారావు హ్యాపీగా ఉన్నారు. నాకు ఇది చాలు, అంతమించి ఇంకేమో. సో హౌస్ ఆఫ్ సుమన్ టీవీలో ఫస్ట్ టైం రివీల్ చేసిన పండు. పండు ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు వాళ్ళని ఎలా ఇన్స్పైర్
చేస్తే ఇంకా మంచిది అనిపిస్తుంది. మీ అందరూ ఒక మాట చెప్తున్నాను, ఒకడు పిలిచి మీకు ఆఫర్ ఇస్తాను డబ్బులు ఇమ్మంటే మీరు ఎందుకు వెళ్తారు? అది అసలు అర్థం కాదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా వాడే పిలుస్తాడు నువ్వు కావాలని చెప్పేసి. ఇప్పుడు ఒకటి దగ్గరికి 5,000 వెళ్ళామంటే నెక్స్ట్ వాడికి నువ్వు 10,000 ఖచ్చితంగా వెళ్తావు, ఎందుకంటే వాడికి వాడుకోవడం తెలుసు. నేను మైండ్ అనేది ఫ్రీగా ఉండి హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటే మనం ఎక్కడికైనా ఒక లాంగ్ వే వెళ్ళొచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీ అమ్మ నాన్న మిమ్మల్ని అనేది ఎవరి కింద పోయి నువ్వు సిగరెట్ కాల్చుకోవడానికి కొట్టించుకోవడానికి వెళ్ళలేదు, బ్రతకట్లేదు, నువ్వు దానికి అవసరమే లేదు, వచ్చేసాయి. వాడు కాకపోతే ఇంకోటి ఉంటాడు. ఆప్షన్స్ మనం ఎత్తుక్కుంటూ పోతే బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనం ఒక దగ్గర స్టక్ అయ్యామంటే అది మన తప్పు కింద వస్తుంది. ఫస్ట్ అది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. పండు అమ్మలేరు, చిన్నప్పుడే అన్ని కష్టాలు చూసి స్థాయికి వచ్చారు కదా, మీ ఇన్స్పిరేషన్ స్టోరీ ఒక్కసారి. నేను ఎప్పుడైతే బీటెక్ చదువుకోవడానికి చెన్నై వెళ్ళానో నాకు లైఫ్ అనేది ఎలా ఉంటుంది, లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలనేది తెలుసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్కసారి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నా అవసరాల కోసం మా బాబాయ్కి డబ్బులు అడగాలి ఖచ్చితంగా. మా బాబాయ్కి 2 కూతుర్లు, ఆల్రెడీ 2 కూతుర్లు ఉంటే ఒక మనిషికి ఎంత బర్డెన్ ఉంటుంది, వాళ్ళ చదువు కానీ తర్వాత రేపు పొద్దున్న పెళ్లి కానీ ఎంత ఆలోచించాలి. సేవింగ్స్ అనేది లేదు, ఎందుకంటే వచ్చింది నాకు పెడతారు, మా చెల్లికి పెడతారు, మా చిన్న చెల్లికి పెడతారు, మా తమ్ముళ్ళు కూడా చూశారు మా బాబాయ్. నాకేంటంటే ఒకసారి డబ్బులు లేక ఏదో ఫ్రెండ్స్ ఇలానే పార్టీ అడిగితే ఏదో అక్కడ చిన్న దాంట్లో ఇవ్వడం, ఫ్రైడ్ రైస్లు గట్టా అందరికి కొనిపించడం, అలా అయిపోయి డబ్బులు అయిపోయినాయి. తర్వాత నాకేంటంటే సబ్బు కొనుక్కోవడం డబ్బు లేదు. ఫస్ట్ థింగ్ ఆలోచించింది ఏంటంటే, అంటే ఇప్పుడు బాబాయ్ నాకు డబ్బులు వేయకపోతే నా బ్రతికేంటి? ఇంకా ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, సరే చదువు పక్కన పెడదాం, చదువు పక్కన పెట్టి నాకంటూ లైఫ్ లో నేను ఏం చేయగలను చదువు కాకుండా. డాన్స్ ఓకే మనకు రాదు ఎలాగా. అప్పుడు మా కాలేజ్ టీమ్ కి కుర్రాఫీ చేయడానికి ఒక కుర్రాఫర్ బయట నుంచి వస్తే మాకు ఆడిషన్ పెట్టి కొంతమంది సెలెక్ట్ చేశారు. అందులో లాస్ట్ ప్లేస్. క్రికెట్ లో 11th మెంబర్ తర్వాత 12th మెంబర్ ఉంటుంది, అలా ఎక్స్ట్రా ప్లేయర్ ఎలాగో నన్ను అలా పెట్టేటోళ్ళు. డైరెక్ట్ గా అదే కాంపిటీషన్ కి నేను సెంటర్ చేశాను. సౌత్ లోనే పెద్ద కాంపిటీషన్ అది డాన్సర్స్ కి. ఆ కాంపిటీషన్ ఫస్ట్ టైం సోలో కాంపిటీషన్ గెలిస్తే 3,000 ప్రైజ్ మనీ. ధైర్యం చేసి ఎక్కేసాను. అది ఎక్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది, 2,000 క్యాష్. ఆ 2,000 ఏం చేశాను అనుకున్నారు? 2,000 మామూలుగా ఏం చేస్తాం అనుకుంటారు జనరల్ గా, అంటే డాడీకి ఫోన్ చేసి ఇవ్వడం లేకపోతే బాబాయ్ ఫోన్ చేసి, అవేం లేదు. వెంటనే బయటికి వెళ్ళిపోయి షూ కొనుక్కున్నాను. ఆ ఒక్క షూతో నేను కనీసం 30 కాంపిటీషన్ గెలిచాను. ఆ 30 కాంపిటీషన్ విన్ అయిన తర్వాత నా చేతిలో ఉన్న ప్రైజ్ మనీ ఎంత అంటే 1,20,000. చెన్నైలో ఒక రియాలిటీ షోకి కంటెస్టెంట్ అయ్యా. అది నా ఫస్ట్ రియాలిటీ షో. అది బెస్ట్ ఎంటర్టైనర్ గా నా పేరు వచ్చింది. ప్రభుదేవ్ గారి చేతుల మీదకి 1,00,000 రూపాయలు తీసుకుని నేను డీలో 10 నుంచి నేను చేశాను. ప్రతి ఒక్కరు అన్నారు ఏంటంటే, నేను టైటిల్ కొట్టే కంటెస్టెంట్ కాదు. ఎవడైతే నన్ను అన్నాడో వాడు ఇప్పటికీ టైటిల్ కాలేదు, వాడు చుట్టుపక్కల కూడా లేడు. పండుగాడు అవదరని చెప్పేసి ఇలా అందరి ముందు నిల్చొని పండు అనే స్టేజ్కి ఎదిగా. ఒక్కడికి మనం క్వశ్చన్ చేసే ముందు ఎప్పుడైనా కూడా 1 నిమిషం ఆలోచించుకోవాలి. ఒకడు మన గురించి ఆలోచిస్తున్నాడన్నా, ఒకడు మన గురించి పోస్టులు పెడుతున్నాడన్నా మనం అంత స్ట్రాంగ్ గా నవ్వుతాం. పండు, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ రోజు నువ్వు మిస్టర్ ఇన్స్పిరేషన్ ఇంతమందికి కాబట్టి, ఈ ఇన్స్పిరేషన్ కి ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? సింపుల్ గా చెప్పాలంటే నా సిచ్యువేషన్సే నాకు ఇన్స్పిరేషన్. ఏ కష్టాలు అయితే నేను కష్టపెట్టాలనుకున్నాయో ఆ కష్టాలని కష్టపెట్టి నేను పైకి వచ్చాను కాబట్టి, ఇలాంటి కష్టాలు ఎన్నైనా దాటగా నేను నమ్ముతున్నాను కాబట్టి అవే నాకు ఇన్స్పిరేషన్ అనమాట.